హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా కార్నర్. ఈ రోజు మన రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల ఆరది. అయితే ఈ రెసిపీని ఎలా చేయాలో కొన్ని టిప్స్తో నేను చెప్తున్నానండి. మీరు ఇలా చేయండి, పక్కాగా చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరూ కూడా ఒకటి కన్నా 2-3 కప్పులు ఎక్కువగానే తింటారు. అయితే అది ఎలా చేయాలో మరి చూసేద్దామా? ముందుగా మనం ఉండ్రాల ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లోని ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అంటే ఉండ్రాలు చప్పగా ఉంటే ఎవరు కూడా ఇంట్లో తినరు, పిల్లలు కూడా అస్సలు తినరు కనుక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడినంత చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఒక్కసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు చూసారు కదండి, షుగర్ అంతా బాగా కరిగిపోయింది. అలాగే వాటర్ కూడా చాలా బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం అందులోని నేను ఇక్కడ 1 కప్పు పిండిని తీసుకున్నానండి 2 కప్పులు వాటర్కి. ఇప్పుడు ఏదైనా మన ఒక గరిటె కానీ కర్ర సాయంతో వాటిని కలుపుతూ ఉండలు లేకుండా కూడా మనం కలుపుకుంటూ వాటిని తిప్పాలండి. సరిపోతుంది 1 కప్పు పిండి. ఇది కూడా నేను పొడి పిండిని తీసుకున్నానండి, మీరు తడి పిండిని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందామండి. అది వేడి మీద ఉంటుంది కదా, సో మనం చేతిని యూజ్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి స్పూన్తోనే కొద్దిగా కలిపేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం చేతితోనే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఉండ్రాలని మనం చేతితోని చిన్న సైజు, మీకు నచ్చిన ఏ సైజు అయితే ఆ సైజు చేసుకోవచ్చండి. పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకోవాలి. తాలికలను అయితే ఈ విధంగా చేసుకోవాలండి. జస్ట్ పాముకోవడమే, అది పొడుగ్గా వచ్చే విధంగా. సో మొత్తం చూసారు కదండి, ఇది ఉండ్రాల ప్రిపరేషన్. ఇప్పుడు మనం ఆరదిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆరతి కోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోని 4 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకోండి. ఇందులోకి నేను పిండిని అరకప్పు మాత్రమే తీసుకుంటున్నానండి. సో అరకప్పుకి మనకి 4 కప్పులు అయితే బాగా కరెక్ట్గా సరిపోతుంది. సో 4 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాక మన రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పుని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు అలానే అందులోని అరకప్పు బెల్లం, అలాగే మనం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. సో 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం కలిపితే అరకప్పు అవుతుంది, బెల్లం పంచదార కలిపి. సో ఇప్పుడు ఇందులోని సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. సో అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం కరిగేలాగా మిక్స్ చేసుకోండి. అరకప్పు పిండిని ఒక వేరే గిన్నెలోకి వేసుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాం అదే కప్పుతోని వాటర్ని అందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు మనం చూసారు కదండి, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఉండ్రాళ్ళు అలాగనే తాలికలు ప్రిపరేషన్ ఏవైతే చేసామో ఫుల్గా ఇందులో వేసేసుకుందాం. మనం ముందుగా వేయడం వల్ల ఏంటంటే అది మనకి ఉండలు అన్నవి విరిగిపోకుండా గరిటికి అతుక్కోకుండా నీట్గా వస్తాయండి. సో చూసారు కదా, అది బ్యాటర్ అనేది మనకి ఉండలు లేకుండా ఉంది. సో ఆ ఉండలు లేకుండా కలుపుకున్నది ఇప్పుడు గరిటితో తిప్పుకుంటూ మనం వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఒక చేత్తో తిప్పుతూ ఇంకో చేత్తో మనం ఏదైతే మనం పిండిని కలిపామో అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు మనం లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో నీట్గా ఒక 2-3 మినిట్స్ కనుక మనం కలుపుకున్నట్టయితే అది చిక్కపట్టడం స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదండి, మనకి ఒక్క తాలిగా కానీ అలాగే ఉండ్రాలు కానీ చిరిగిపోకుండా చాలా బాగా ఉన్నాయి. సో అది దగ్గర పట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. మనకి అప్పుడు బబుల్స్ అనేవి కూడా వస్తూ చాలా దగ్గరగా థిక్గా అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఎక్కువసేపు ఉంచితే అది ఇంకా బాగా పేస్ట్లా అయిపోతుందండి. సో ఇలా అయితేనే వాటరీగా ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.